ఇక్కడ నిలబడిన సేవకునికి మీ హృదయంలో ఉన్న బాధ తెలియకపోవచ్చు, కానీ పరలోకం నుంచి చూస్తున్న దేవుడు, మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న దేవుడు, నీ హృదయంలో ఉన్న వేదన, నీ గుండెలో ఉన్న బాధ, నీ కడుపులో ఉన్న కలవరం అంతా ఆయనకి ఎరిగినవాడు కనుక నిన్ను గురించి ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. ఆమెను చెప్పండి. ఎవరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చిన వారు వచ్చినట్టే వెళ్ళరు. ఆమెను చెప్పండి. సమస్యలు ముగించబడే కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమెను చెప్పండి. నోటి నిండా నవ్వు కలిగే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఎవరమైనా సరే నాతో సహా ఏ సమస్యలు ఇక్కడికి వచ్చినా ఆయన వాక్యం ఆదరిస్తుందండి. మరొక వారం రోజుల పాటు వాక్యం ఆదరించకపోతే ఎంతమంది ఎన్ని సమస్యలు లేకుండా ఉన్నారు, ఎన్ని సమస్యలు ఉన్నారు. వాళ్ళందరికి వచ్చే ఆలోచన ఏంటో చెప్పనా? సమస్య రాగానే ఇక నాకు ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన బ్రతుకు? సమస్య వస్తే చనిపోవడమేనా? సమస్య చనిపోవడానికైనా? దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన దేహం, దేవుడిచ్చిన ఆరోగ్యం మనం అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడానికైనా? ఎన్నోసార్లు దేవుడు నాతో గద్దించి మాట్లాడాడు. ఆ మాటలే మీకు బోధిస్తున్నా. ఏ విషయంలో కూడా సమస్యలు చూసి మనం ఎప్పుడు భయపడకూడదండి. బలహీనత ఎదురుగా ఉన్నా, సమస్య ఎదురుగా ఉన్నా, ఆటంకాలు ఎదురుగా ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఎదురుగా ఉన్నా వాటిని చూసి మనం భయపడనక్కర్లేదు. చెప్పాను కదా మీకు ఒకసారి మాట. సమస్య మనకు ఒకటి వచ్చిందంటే దానికి పరిష్కారాన్ని దేవుడు ముందే సిద్ధపరిచి మనకి సమస్యను తీసుకొచ్చాడు. మనం అనుకుంటున్నాం నాకు సమస్య వచ్చిందని. పరిష్కారం ఆయన చేతిలో ఉంది. తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. మనం అది గ్రహించలేకపోతున్నాం. నేనే చిక్కుబడిపోయానండి సమస్యలో. నాకేనా బాధలు? ఇంత ప్రార్థన చేస్తున్నాం, నాకేనా బాధలు? ఇంతగా దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాం, సేవకుల్ని పరిచయాన్ని ప్రేమిస్తున్నాం, ఎందుకైనా మాకు ఈ బాధలు అని ఎన్నోసార్లు కృంగిపోతుంటాం. ఏ విషయంలో కృంగిపోనక్కర్లేదండి. దేవుడు నమ్మదగిన వాడు. ఆమెను చెప్పండి. అందుకే మనుషులను అందరిని ప్రేమించండి, కానీ నమ్మకం మాత్రం ఎవరి మీద ఉంచాలి? చెప్పండి గట్టిగా. లేదండి మా బాబాయ్ అంటే నాకు నమ్మకం అండి, మా పిన్ అంటే నాకు నమ్మకం ఉంచండి, కానీ ఎంతవరకు రాగలుగుతారు? దేవుడు సదాకాలం నీకు నాకు తోడే ఉండబోతున్నాడు. ఆమెను చెప్పండి. సదాకాలం ఆయనతో మనం నివాసం చేసేటట్లు దేవుడు మనల్ని సిద్ధపరచబోతున్నాడు. ఆమెను చెప్పండి. అందుకని మనము యోర్దాను దాటాలి. సమస్యను చూసి భయపడక, సమస్యను చూసి కృంగిపోక, సమస్యను చూసి అక్కడే సతికిలు పడిపోక యోర్దానును దాటాలంటే మొట్టమొదటిదిగా మందసమును మనం వెంబడించే వారిగా మార్చబడుదుముగాక.